అసలు మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఫైనల్ గా? నిఖిలే గెలుస్తాడు. ఎందుకు గౌతమ్ గెలడా? అంటే గౌతమ్దే బాగుంది, కాకపోతే వాడివి మంచి చేసిన ఏవి చూపించట్లేదు యాక్చువల్గా. అందుకు అన్ని నిఖిల్కే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించి. అంటే నబిల్ గేమ్ ఎలా అనిపించింది మరి వాళ్ళిద్దరు? స్టార్టింగ్ లో బాగుండేది, ఇప్పుడు ఏం లేదు అంత. మరి ఈ వీక్ లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిలే అవుతాడు కదా. ఎందుకు నిఖిల్ అనుకుంటున్నారు? తన వైపే సపోర్ట్ ఎక్కువ ఉంది, బయట కూడా తనకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మరి మిగతా కంటెస్టెంట్ బాగా ఆడారంటారా? ఆడుతున్నారు. గౌతమ్ది బాగుంది యాక్చువల్గా, జెన్యున్ గా ఉన్నట్టు అనిపించింది. అదే చెప్తున్నా నేను, గౌతమ్ 24/7 చూసినప్పుడు గౌతమ్వి బాగా కనిపిస్తున్నాయి కదా, అవేమి 1 hourలో చూపించట్లేదు. అంటే ఇప్పుడు గౌతమ్ మరి టాప్ 2 లోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? గౌతమే వస్తాడు. గౌతమ్ టాప్ 2నా? ఓకే, మరి నిఖిల్లో మీరు చూసిన బెస్ట్ క్వాలిటీ ఏంటి 95 డేస్ నుంచి? నిఖిల్లోనా? నిఖిల్లో మన గౌతమ్లో మైనస్ ఉంటే ఏం చెప్తారమ్మా? గౌతమ్లో మైనస్ ఏమంటారు, టంగ్ స్లిప్ అవుతుంటాడు. అంటే సింగిల్గా ఆడతా అని చెప్పి ఏం సాధించాడు? ఏం సాధించలేదు, జనాల్ని సాధిస్తాడు. అంటే యాక్చువల్గా జెన్యున్ గానే ఉన్నాడు అనిపిస్తుంది, కాకపోతే బిగ్ బాస్ కూడా వాడిని సపోర్ట్ చేయట్లేదు, బయటికి ఏం చూపించట్లేదు అనిపిస్తుంది. ప్రేరణ ఒక అమ్మాయి, మీరు ఎందుకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయట్లేకపోతుంది? అంటే ఏమో తను రూడ్ గా ఉన్నట్టు ఉంటది, నాకు నచ్చదు. మాటలు ఎప్పుడు నచ్చర్లే. అలా ఏం కాదు, అలా అంటే విష్ణు నచ్చింది నాకు. ఆ గేమ్ ఆడలేదు, అదే నేను అంటున్నా, తన దాంట్లో రూడ్నెస్ ఉండదు, తనని ఎన్ని మాట్లాడినా కూడా చాలా ఇదిగా తీసుకుంటాను. గౌతమ్ ఎలా ఆడుతున్నారు? గౌతమ్ ఈ వైల్డ్ కార్డ్ తర్వాత గౌతమ్ టాప్ 2 లోకి రావడం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లాస్ట్ సీజన్ లో అసలు ఏం లేదు, నెత్తి నొప్పి వచ్చేది ఆయనను చూస్తే. ఈసారి అయితే బాగుంది. మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడు గౌతమ్. మణికంఠ అంటే అప్పుడు అవును, తను వెళ్ళిపోయాడు కదా. అవును, తనే ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయే వ్యక్తి టాప్ 1 దాకా వచ్చాడు అంటే అదే తనలోది. ఇలా 24/7 చూసిన వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరూ అన్ని రీల్స్ అవి షేర్ చేస్తున్నారు కదా, దాని ద్వారా తన జెన్యూనిటీ అందరికీ నచ్చింది, తర్వాత తెలిసింది. ఓకే అమ్మ, మీరు నిఖిల్ ఎన్ని రోజులు చూస్తున్నారు కదా, నిఖిల్లో ఉన్న మైనస్ పాయింట్లు అంటే ఏం చేస్తున్నారు? మైనస్ ఏంటంటే ముందైతే వాళ్ళు గ్రూప్గా ఆడేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ అంతా, అదే మైనస్. ఇప్పుడు లేరు, అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చూడాలి. విష్ణుప్రియ పోయిందని చెప్పేసి దరిద్రం పోయింది అంటున్నారు, మీరేమంటారు? చాలా మంది ఆ ఫీలింగ్ ఉన్నారు. అంతే, అంటే తను అది వెళ్ళిపోయాడు కాబట్టి తను వెళ్ళిపోవాల్సిందే. ఉన్న వేస్ట్ ఏం చేయలేదు ఇంకా. అంటే పృథ్వీ వల్ల ఇన్ని రోజులు తను సస్టైన్ అయింది అనుకోవచ్చు. అవును. అంతేనా? ఓవరాల్ గా ఒక మాటలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? నిఖిల్. నిఖిల్ గా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ఏం చెయ్యను, కానీ నిఖిల్ తెలుస్తుంది, తననే చేస్తారేమో అనిపిస్తుంది. నిఖిల్ కాకుండా ఇంకొకరు ఎవరన్నా అంటే సెకండ్ గౌతమ్. అవినాష్ ఎందుకు రాడు? అవినాష్ రాడు. కమెడియన్స్ కప్ గెలవరా? అలా ఏం లేదు, అది వాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అవినాష్ అంతా ఎంటర్టైన్ చేస్తున్నాడు, అన్ని గేమ్లు ఆడుతున్నాడు, అందరికంటే ముందుగా కంటెస్టెంట్ అయ్యాడు. అంటే తను తేజ ఒక దాంట్లో మాట్లాడుకుంటారు అనమాట మెల్లగా, ఇలా ఆడాలిరా మనము అని. అంటే ముందు ఆడొచ్చారు కాబట్టి వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు, అదంతా కావాలని చేస్తున్నారని జనాలకు తెలుస్తుంది. సో వాళ్ళు అంటే గ్రూప్ గేమ్ ఆడారా? 3-4 వాళ్ళు ఆడారు. థ్యాంక్ యూ మ్యామ్.